హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ. టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు మరోసారి తమ భారీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టార్ హీరోలు, క్రేజీ దర్శకులతో వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన ఆ సంస్థ బాక్సాఫీస్ వద్ద తన డామినేషన్ మరింత పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయితే మైత్రి ప్లేస్ మరింత స్ట్రాంగ్గా మారడం ఖాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ డేట్ ప్రకారం చూసుకుంటే మైత్రి సంస్థ నుంచి రాబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రణబాలి. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఆ సినిమా బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్తో మైత్రి నిర్మిస్తున్న ఆ మూవీ సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా 100 రోజుల షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. రణబాలి తర్వాత మైత్రి బ్యానర్ ఫౌజీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, హను రాఘోపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆ సినిమా పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ కానుగా థియేటర్లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఆ 2 సినిమాలు కాకుండా మైత్రి లైన్లో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాలు తర్వాత నీల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లో వచ్చేందుకు రెడీ అవుతోంది. మైత్రి నిర్మించనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మూవీ AA23 పై కూడా భారీ హైప్ ఉంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మైత్రి బ్యానర్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీని కూడా నిర్మించనుంది. భారీ బడ్జెట్తో గ్రాండ్గా రూపొందించనుంది. అదే సమయంలో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సీక్వెల్ కూడా మైత్రి లైన్లో ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి లీడ్ రోల్లో రూపొందుతున్న ఆ చిత్రం డివోషనల్, విజువల్ గ్రాండియర్ ట్రీట్గా ఉండబోతోందని సమాచారం. పాన్ ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. దీంతో మైత్రి లైన్పై అందరి ఫోకస్ ఉంది. అయితే లైన్లో ఉన్న ప్రతి సినిమా విజయం సాధించడం అంత ఈజీ కాదు. భారీ బడ్జెట్లు పెరిగినా అంచనాలు మారుతున్న ప్రేక్షకుల టేస్ట్ నిర్మాతలకు సవాలుగా మారనున్నాయి. కానీ స్టార్ పవర్తో పాటు సరైన కంటెంట్ కూడా క్లిక్ అయితే మాత్రం మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్లోనే కాదు, ఇండియా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే టాప్ ప్లేస్లో సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇదండి ఇవాల్టి టాప్ స్టోరీ. వచ్చే ఎపిసోడ్లో మరో సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.